దేవుని యొక్క అతి ఘనమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ పునరుద్ధాన దినమున మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ప్రతిరోజు మీ కొరకు, మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థించుచున్నామని చెప్పడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మీరు కూడా ప్రతిదినము మా కుటుంబం కొరకు, మా పరిచర్యల కొరకు ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట మీకు తెలియచేస్తున్నాం. ఎంతో మంది దైవజనులు మమ్మలను ప్రేమించి ప్రతిదినము మీ కామెంట్ల రూపంలో మీ ప్రోత్సాహాన్ని తెలియచేస్తున్నందుకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాం. మీ కొరకును, మీ పరిచర్యల కొరకును మేము ఎంతగానో ప్రార్థిస్తున్నాం. ఈ దినము మిమ్మలను బలపరచు దేవుని మాట. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. కీర్తనలు 84వ కీర్తన 4వ చరణం. కోరహు కుమారులు ఈ 84వ కీర్తనలో దేవుని మందిరము యొక్క ప్రాముఖ్యత, విశిష్టతను చాలా విపులంగా రాయడం మనం చూస్తున్నాం. నేను మందిరావరణములను చూడాలని నా హృదయము, నా శరీరము ఆనందముతో కేకలు వేస్తున్నాయని వారు ఈ భాగంలో చెప్పడం మనం చూస్తున్నాం. చాలాసార్లు కొంతమంది వ్యక్తులు అంటూ ఉంటారు, దేవుని మందిరానికి వెళ్ళడానికి నాకు ఒంట్లో బాగాలేదని, లేకపోతే నా ఇంటికి బంధువులు వచ్చారని, సమయం అయిపోతుంది ఇంకేం వెళ్తాంలే అని ఎంతో నిర్లక్ష్య వైఖరిని కలిగి ఉంటున్నారు. మన ఉనికికి, మన జీవానికి, మన జీవితానికి ఆధారభూతుడు ఆయనే కాబట్టి ప్రతినిత్యము కృతజ్ఞత కలిగి ఆయనను స్తుతించ బద్దులమై ఉన్నాం. ఈ మాటలు వింటున్న మీకందరికీ దేవుని మందిరములో ఉన్న సంతోషము, దేవుని మందిరములో ఉన్న సమాధానము, ఆశీర్వాదము మీకు కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. కుటుంబములకు మూలకర్త అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా జీవానికి ఆధారభూతులు మీరే ప్రభువా. నీ కృప వలన మేము నిత్యము నిన్ను స్తుతించేవారిగా, నీ నామాన్ని ఘనపరిచేవారిగా మమ్మల్ని ఉంచండి. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు అని లేఖనం సెలవిస్తుంది. మేము నీ మందిరము పట్ల ఆశ కలిగి, ఆసక్తి కలిగి నీ పాదాల చెంత గడపటం మీరు మాకు నేర్పించండి. ఈ దినమంతా కూడా మీ సన్నిధి, నీ ప్రసన్నత మీరు మాకు దయచేయండి. ఆరాధనలన్నిటిలో నీ అభిషేకమును మీరు మాకు దయచేయండి. అలాగే ప్రభువా, ఎంతోమంది దైవజనులు ఉన్నారు. దైవజనులను, వారి కుటుంబాలను, వారి పరిచర్యలను మీరు ఆశీర్వదించండి. మా సబ్స్క్రైబర్స్ అందరినీ మీరు ఆశీర్వదించండి. ఇంకనూ దేవా, ఈ మాటలు వింటున్న వారందరినీ మీరు దీవించి వారికి, వారి కుటుంబాలకు నీ కృపాక్షేమములు తోడుగా ఉంచండి. వారు చేస్తున్న పని పాటలన్నిటిలో మీ దీవెన, మీ ఆశీర్వాదము సమృద్ధిగా మీరు కలుగ చేయమని యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.